ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పోస్టుల భర్తీ, టీచర్లు ఆయాలకు సంబంధించి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అనమాట. అర్హతలు, కావాల్సిన పత్రాల వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో లేటెస్ట్గా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక మహిళలకు సంబంధించి 15,000 పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. సో ఇందులో వచ్చేసి అంగన్వాడీ ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోషకాహార కేంద్రాలు, గర్భిణీ బాలింతల చిన్నారులు, అంగన్వాడీ కేంద్రాల సేవలు అయితే ఎంతో అవసరం కాబట్టి అయితే ఖాళీలు ఇక భర్తీ ఊరిస్తుందన్నమాట. సో గత సంవత్సరం మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ ఇస్తామని మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే ప్రకటించడంతో ఆశలు చిగురించాయి. ఇక మరోసారి ఇందుకు సంబంధించి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ కొలువులకు సంబంధించి సో ఇందులో ప్రధానంగా రాజన్న సిరిసిల్లలో వచ్చేసి 586 అంగన్వాడీ కేంద్రాల్లో 40,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకంలో 18,645 పౌష్టికాహారంతో 6 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు బాలామృతం, 16 కోడిగుడ్లు ఇలా ఇవన్నీ కూడా హోమ్ రేషన్ అందిస్తున్నారు కదా. సో సంపూర్ణ ఒక్కపూట భోజనం, గుడ్డు, పాలు, కురుకురే వంటి స్నాక్స్ అందిస్తున్నారు. అయితే ఇక పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే 57 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి టీచర్లు, అదేవిధంగా 181 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి సిరిసిల్ల జిల్లాలో. ఇక 587 అంగన్వాడీ కేంద్రాల్లో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు జీతాల పెంపుకు త్వరలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియడం జరిగింది. అమ్మ మాట అంగన్వాడీ బాటలో భాగంగా కొరంభీల్ జిల్లాలో రిబ్బన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలో రేకులగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత సో ఇక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు జీతాలు పెంచాలనే విధంగా చూస్తున్నారు కదా. సో వీరంతా కూడా గుడ్ న్యూస్ అనేది త్వరలోనే వినిపించబోతున్నాం అనే విధంగా చెప్తున్నారు అనమాట. సో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సో అంగన్వాడీలో మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా చెప్తున్నారు ఏంటంటే వారం రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో వచ్చేసి ఇక కొరంభీల్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇక మొత్తానికైతే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి మరో వారం రోజులు సెలవులు అనేది పొడిగిస్తున్నట్లు చెప్పడం జరిగింది అనమాట. మరో వారం రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి దరఖాస్తులు అనేది త్వరలోనే తీసుకోబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా మహిళలకు ఇక దరఖాస్తులకు సంబంధించి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గ్రామ నివాసి, అదే వివాహిత మహిళలు, అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటనేది సో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు అనమాట. అంగన్వాడీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఏ జిల్లా నోటిఫికేషన్ కోసం ఏంటి ఎదురు చూస్తున్నారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దగ్గర షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.